అందరికీ నమస్కారం. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, ఈరోజు మన రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాల అనుభవం లేకపోయినప్పటికీ ఏదో సినీ మోజులను బట్టి సినీ రంగాల్లో వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటే చాలు, రాజకీయాలకు వచ్చి రారాజులు అయిపోవచ్చు, రాజ్యాన్ని ఏలవచ్చు, అనుభవం ఉన్నా లేకపోయినా. మరి అలాగే చిరంజీవి గారు మొట్టమొదట ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, మీ సిద్ధాంతాలు ఏంటి, మీ విధి విధానాలు ఏంటని అడిగితే, నేను సమాజ స్థాపన కోసమై సామాజిక న్యాయం కోసం నేను పార్టీ స్థాపించానని చెప్పి పెద్ద ప్రగల్భాలు పలికినట్టు పెద్ద మనిషి చివరికి ఒక రాజ్యసభ సీటుకి కాంగ్రెస్లో విలీనం చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని పక్కకు పోయారు. ఇంకప్పటికీ ఆయనకి సినీ గ్లామర్ మీద మోజు తగ్గలేదు కాబట్టి మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోయి సినిమాలు తీసుకుంటూ కాలక్షేపం చేస్తుంటే ఈ తరుణంలో తగుదలమ్మని చెప్పేసి తమ్ముడు వచ్చారు. తమ్ముడేమి తక్కువ తిన్నారా? అబ్బబ్బబ్బబ్బా, సిగ్గువేర ఫోటోలు పెట్టి, బొమ్మలు పెట్టి, జెండాలు పెట్టి, నేను ఎట్టు పరిస్థితులను కూడా సిగ్గువేర ఆశయ సాధనలకై నేను సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజలకు మంచి చేస్తాను అని చెప్పేసుకొని ఎన్నో ప్రగల్భాలు పలికి చివరికేమో సనాతన ధర్మం రాగాన్ని ఎత్తుకొని ఈరోజు బీజేపీతో కలిసి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఒకరోజు గంటకు ఒక ఆలోచనతో ఒక చోట ఒక మాట్లాడితే ఇంకో చోట ఇంకో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈయన కూడా సినిమాలు తీసుకుంటూ సినీ వ్యాపారాలు జరిపించుకుంటూ డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రానికి ఉన్నారు. అందులో ఒక కాషాయ వస్త్రాలు వేసుకొని దేశమంతా కూడాను తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడేమో మరి అలా అన్న నాగబాబు గారికి ఏమో అదొక రాజయోగం. కారణం ఏంటంటే ఆయనకి ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ సీట్ ఇచ్చేయాలి, అతన్ని మంత్రిని చేసేయాలి. ఏ అనుభవం ఉంటే ఉండొచ్చు, లేకపోతే పోవచ్చు, అనుభవంతో సంబంధం లేదు. ఏ పార్టీ ఏ సేవ చేశాడో, ప్రజలకు ఏ సేవ చేశాడో అదేమీ లేదు. 4 రోజులు ఏదో కొంట వేసుకొని తిరిగి 4 మాట్లాడి ఎక్కడో చెప్పిస్తే వాళ్ళు పెద్ద రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజలకు సేవ చేసేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు. అంచేత ప్రజలారా గమనించండి, ఏ ప్రజారాజ్యం పార్టీని నమ్ముకొని కార్యకర్తలు వచ్చి ఆనాడు 18 సీట్లు చిరంజీవికి ఇచ్చారో, ఏదైతే జనసేన పార్టీని నమ్ముకొని ఈరోజు 22 సీట్లు జనసేన పార్టీకి ఇచ్చి ప్రజలకు ఏమీ జరగల.